తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రి పదవులు పక్కన పెట్టైనా కిషన్ రెడ్డి తాను పోరాడతామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని బీజేపీ ఇజ్జత్ను కాపాడుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళరా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు జైలుకి వెళ్ళరా, బీఆర్ఎస్ వాళ్ళు జైలుకి వెళ్ళరా? గ్రూప్ 1 మొన్న మంత్రి ఉండి కూడా కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మంత్రి ఉండి కూడా దోమలు కూడా చివరస్తా పోయి గ్రూప్ 1 కోసం కొట్టాడింది మనమా కాదా? కొట్టాడింది మనం. మంత్రి పదవిని పక్క పెట్టి ఏ మంత్రి రోడ్డుకి ఎక్కడన్నా చాలా మంది స్టేట్మెంట్ చేయ బండి సంజయ్కి మంత్రి పదవి తీసుకొని ఇట్లా కొట్లాడుతాడంటే నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం మాత్రమే నా ముఖ్యమని చెప్పిన. చాలా మంది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన మంత్రి పదవి ఇస్తే గట్లవే కొట్టాడతాడా, రోడ్డుకి ఎక్కి కొట్టాడతాడా? పక్క నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మా అంజిరెడ్డి అన్న కొమరన్న గెలిచిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీదకి పక్క నా మంత్రి పదవి గారు కానీ కిషన్ రెడ్డి గారి మంత్రి పదవి కానీ మా మంత్రి పదవులు పక్క పెట్టి మీ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడే బాధ్యత మాది, కొట్లాడే తీర్థం కూడా ఎక్కడ నా వచ్చలేదు మాకు. ఇలా రేవంత్ రెడ్డి